వెల్కమ్ టు శ్రీ గిజ. 4 ఆర్య సూత్రాల గురించి తెలుసుకుందాం. బుద్ధుడు చెప్పినవి అద్భుత సత్యాల్ని బుద్ధ భగవానుడు కనుక్కున్నాడు. దుఃఖం అంతటా ఉంది. ఈ దుఃఖం తృష్ణ వల్ల ఏర్పడుతుంది. తృష్ణ అవిద్య వల్ల వస్తుంది. అష్టాంగ మార్గమే అవిద్య నాశనకారి అని. అష్టాంగ మార్గాన్ని అవలంబించడమే ఏకైక శరణ్యం. దానివల్లే శాశ్వతమైన దుఃఖరాహిత్యం కలుగుతుంది. తృష్ణ అంటే శృతికి మించిన రాగం. తృష్ణ అంటే లయకు మించిన తాళం. తృష్ణ అంటే మితికి మించిన మోతాదు. తృష్ణ అన్నదే సదా దుఃఖానికి ప్రత్యక్ష కారణము. తృష్ణ రాహిత్యం వల్లనే దుఃఖరాహిత్యం కలుగుతుంది. దుఃఖరాహిత్యమే నిర్వాణము. నిర్వాణం అన్నా, ముక్తి అన్నా, మోక్షం అన్నా, నిత్య శ్రేయస్సు అన్నా, అపవర్గం అన్నా అన్నీ ఒక్కటే. అదే దుఃఖరాహిత్య స్థితి. బుద్ధ భగవానుడు తెలియచేసేది దుఃఖం లేకుండా ఉండడమే. అది ఎందువల్ల వస్తుందంటే కోరికల నుంచి, మితిమీరిన కోరికల నుంచి. అందుకే మధ్య మార్గంలో ఉండాలి అని చెప్పారు బుద్ధ భగవానుడు. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.